గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అన్నదాతకు అండగా ఉధృతంగా ఉద్యమం. గోల్డ్ మెడలిస్ట్కు ఓటేద్దామా లేక బ్లాక్ మెయిలర్కా? పట్టభద్రులంతా ఆలోచించాలన్న కేటీఆర్. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కోతలు, ప్రభుత్వ దవాఖానాలకు సరఫరా కట్. ఐపీఎల్ ఫైనల్కు కోల్కతా, కీలక మ్యాచ్లో హైదరాబాద్పై గ్రాండ్ విక్టరీ. జూన్ 2వ వారానికి రాష్ట్రంలోకి రుతుపవనాలు, మరో 5 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆగమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు కేఆర్ఎంబీకి అప్పజెప్పారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 2 తారీఖు రాబోతోంది. 10 ఏళ్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గల్లా ఎగరేసి చెప్పొచ్చు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. వాట్ తెలంగాణ డస్ టుడే, ఇండియా డస్ టుమారో అనే విధంగా గర్వంగా తలెత్తుకొని ఇవాళ నిలబడే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ బ్రహ్మాండంగా పనిచేసినాం. సమగ్ర సమ్మిళిత సమతుల్య అభివృద్ధి సాధించుకునే దిశగా, సమీకృత అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోయినాం. ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు మనం అధికారంలో అడుగుపెట్టినాడు. 2014లో మనం దిగిపోయినాడు. దాన్ని 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ దిగుబడులు కూడా అంతే స్థాయిలో పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని. నల్లగొండ బిడ్డలు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో 14వ స్థానంలో ఉండేది. 14వ స్థానంలో 2023లో కేసీఆర్ గారు మనం అధికారం కోల్పోయిన నాడు భారతదేశంలో పంజాబ్, హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి ఎదిగింది వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ. మొత్తం తెలంగాణ నంబర్ 1 అయితే ఆ తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రశ్రేణి జిల్లా నంబర్ 1 జిల్లా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రైతు బిడ్డలు మీరు ఆలోచించాలి. కృష్ణా నదిని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కేంద్ర అజమాయిషీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పచెప్పలేదు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపలనే పోయిండు, దొంగచాటుగా సంతకం పెట్టిండు. మన చుట్టూ తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎంబీ చేతిలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతుల్లో తాకట్టు పెట్టి వచ్చింది. మళ్ళా కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి గర్దిస్తే లేదు మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నిజంగా నేను కేఆర్ఎంబీ చేతుల్లో సాగర్ పెట్టకపోతే, మన ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎంబీకి? మాకు మంచినీళ్ళ కోసం 1.5 టీఎంసీ కావాలి, ఆఖరి ఒక తడి కోసం ఇంకో 2 టీఎంసీలు కావాలి అని కేఆర్ఎంబీకి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు? నీ చేతుల్లోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా. మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం 4.5 టీఎంసీల నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా? తెలియదా మీకు? తెలుసు. మరి ప్రశ్నించే గొంతు, గాడి గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి అడిగిండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే 30,000 ఎకరాలలో ఇక్కడి పంటలకు ఆఖరి ఒక్క తడి ఇవ్వకుండా కిందికి 4.5 టీఎంసీలు ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిండా? అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు? వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతారా? రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతారా? రేపు ఈ మల్లన్న మాట్లాడగలుగుతారా? మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా? అందుకే నేను అనేది, మిత్రులారా ఆలోచించండి. ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు. ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు. గల్లా బట్టి అడిగేటోడు కావాలి, శాసన మండలిలో నిలదీసేటోడు కావాలి. అట్లాంటి వాడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి. ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మరి మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పింది మీకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏమన్నాడు? కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ అయినా మీరు వెంటనే ఉరకండి బ్యాంకుకు, ఎంబడే కొండి, నేను చెప్తున్నా 2 లక్షలు తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు వస్తున్నా మాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నాడు. సన్నాలకు బోనస్ అని కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా అందులో రైతుకు అందేది సున్నానేనని వాదన వినిపిస్తోంది. 100లో 10 మందికి కూడా అందని బోనస్ ఉత్త బోగస్ అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని 90% మంది రైతులు దొడ్డువడ్డను మాత్రమే పండిస్తారు. అందుకే బోనస్తో అన్నదాతలను ఏదో ఉద్ధరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సన్నాయి నొక్కుడు వల్ల సగటు రైతుకు అందేది సున్నానే. 100లో పట్టుమని 10 మంది రైతులు కూడా సన్నబియ్యం పండించిన నేపథ్యంలో ఆ పథకం వల్ల ఒరిగేదేమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రైతులకు ₹500 బోనస్ ఉత్త బోగస్ అనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డువడ్లను మాత్రమే పండిస్తారని, ఇలాంటి స్కీంలు ఏదో చేశామని చెప్పుకోవడానికి తప్ప అధిక శాతం మంది రైతులకు లబ్ధి చేకూర్చలేవనేది నిపుణుల వాదన. అయినా డిమాండ్ ఉన్న చోట బోనస్లతో పనేముంటుందనేది వాళ్ళ వర్షన్. రాష్ట్రంలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డువడ్లే పండుతాయి. వాస్తవానికి ఎండాకాలంలో నూక ఎక్కువ అవుతుందని రైతులు సన్నవడ్లు పండించరు. అధిక శాతం దొడ్డువడ్లు పండించి బాయిల్ రైస్ మిల్లర్లకు విక్రయిస్తారు. వర్షాకాలం మాత్రమే సన్నరకం వరి వేస్తారు. అలా 190% మంది రైతులు పండించేది కూడా దొడ్డువడ్లే. సన్న రకాలు పండించే 10% రైతుల్లో సైతం ఎక్కువ మంది తమ కుటుంబ అవసరాలకు మాత్రమే వాటిని పండిస్తారు. మరికొంతమంది సన్నవడ్లను వాళ్లే మిల్లింగ్ చేయించి అమ్ముకుంటారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని మిల్లర్లు కొనుగోలు చేస్తారు. సన్న బియ్యానికి ఉండే డిమాండ్ రీత్యా రైస్ మిల్లర్లే స్వయంగా కల్లాలకు వెళ్లి మార్కెట్ ధర కన్నా క్వింటాకు ₹500 లేదా 600 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తారు. దొడ్డు రకం వడ్లు క్వింటాకు 2100 మార్కెట్ ధర ఉంటే సన్నవడ్లు క్వింటాకు ₹2700 వరకు ఉండడం పరిపాటి. ఏతావత ఎలా చూసినా సన్నవడ్లు పండించిన రైతు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రాడు. అటు దొడ్డు రకం వడ్డు పండించిన రైతులకేమో ఈ పథకం వర్తించదు. ఇటు సన్న రకం పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి తమ ధాన్యం అమ్మరు. ఒకవేళ వచ్చినా తేమ తరుగు అంటూ 1,00,000 కోతలు ఉంటాయి. పైగా పేమెంట్ కోసం 15 రోజులు ఆగాలి. ఇంత ప్రహసం అవసరం లేకుండానే మిల్లర్లు నేరుగా రైతుల దగ్గర నుంచే సన్నవడ్లు కొనుగోలు చేస్తారు. కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాల్లో నాణ్యమైన సన్నాల దిగుబడి ఉంటుంది. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. శ్రీలంక రైస్, ముల్కనూరు సొసైటీ లాంటి బ్రాండెడ్ సంస్థలు ఈ వడ్లను టోకన కొని వాటికి లేబుల్ వేసి మార్కెట్లో మంచి రేటుకు అమ్ముతుంటాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ₹500 బోనస్ ఎవరి కోసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయినా డిమాండ్ ఉన్న సరుకుకు బోనస్ అవసరం ఏముంటుందని, అందుకే అది బోగస్ స్కీమ్ అనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నరకం వడ్లు పండించాలంటే రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలి. పెట్టుబడి వ్యయం ఎక్కువ. ఈ విత్తనాల ధర కూడా ప్రియం. నీళ్ల పారకం కూడా అధికంగానే ఉండాలి. నారు దశలో సైతం చీడపీడ తప్పదు. అన్నిటికీ ఓర్చి ఆరుగాలం కష్టపడితే వచ్చే దిగుబడి తక్కువగానే ఉంటుంది. సున్నితమైన రకాలుగా పేరున్న ఈ ధాన్యానికి చీడపీడ అధికం. పాల దశ నుంచి గట్టిపడి బియ్యపు గింజ తయారయ్యే దశలో దోమకాటు బెడద ఉంటుంది. సరిగ్గా కోతకు వచ్చే సమయానికి దిగుబడి తగ్గి రైతులకు నిరాశ మిగిల్చే ప్రమాదం ఉంటుంది. ఇక సన్న రకాలను ప్రోత్సహించడానికి ₹500 బోనస్ ప్రకటించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ దానివల్ల లబ్ధి పొందే రైతుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అనేది విమర్శ. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పాలకులు బోనస్ పేరిట బోగస్ డ్రామా ఆడుతున్నారనేది రాజకీయ అభియోగం. సన్నవడ్లు అంటే రైతులు బంగారం పండించినట్లు భావిస్తారు. సహజంగానే వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. సన్న రకాలు పండించే రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించే పనే లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సన్నరకం వడ్లు పండించే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేది ఒక డిమాండ్. రైతులకు సన్నరకం వరి విత్తనాలను ఫ్రీగా సరఫరా చేయొచ్చు. తద్వారా ఎకరాకు కనీసం ₹2,000 వరకు భారం తగ్గే అవకాశం ఉంటుంది.
సన్నవడ్లు పండించే వాళ్లకు పనికి ఆహార పథకం కూలీలను అనుసంధానం చేసినా కొంతలో కొంత లాభం ఉంటుంది. వరంగల్లో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. సాక్షాత్తు ఎంజీఎంలోనే కరెంటు లేక రోగులు అవస్థలు పడ్డారు. వేలాపాలా లేకుండా పవర్ కట్ చేయడంలో ఎంజీఎం అధికారం నెలకొంది. దీంతో నవజాత శిశువులు, వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. గంటల పాటు ఎంజీఎంలో చీకటి అలుముకుంది. కరెంటు లేదు, ఇక్కడ పట్టించుకుంటుండే ఎవరు లేదు. కరెంటు లేక ఆల్రెడీ ఉడికి కాటకేయగలక చాలా మంది వెళ్ళిపోయి మేము కూడా బయట ఉన్నాం. వరంగల్లో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. సాక్షాత్తు ఎంజీఎంలోనే కరెంటు లేక రోగులు అవస్థలు పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. సాయి మాధవి, ఎంజీఎంలో పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా గాడి తప్పినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఎంజీఎంలో రోగులు చనిపోతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. డిసెంబర్ నుంచి మొదలుకొని పూర్తి స్థాయిలో ఎంజీఎంలో కరెంటు కోతలు అయితే తప్పడం లేదు. ఇది రోగుల పాలిట శాపంగా మారిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఉత్తర తెలంగాణకు ఆరోగ్య వరప్రదాయనిగా ఎంజీఎం ఉంటుంది. ఎంజీఎం అంటే ఉత్తర తెలంగాణ, ఇటు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆనుకున్నటువంటి ఛత్తీస్గఢ్ లాంటి ఆర్డర్ నుంచి కూడా ఎంజీఎం చికిత్స కోసం వచ్చే సందర్భాలు అందరికీ తెలిసే. పూర్తి స్థాయిలో ఎంజీఎంలో కరెంటు కోతలు అయితే రోగులను భయపెడుతున్న సందర్భం మనం చూస్తున్నాము. డిసెంబర్ 31న కూడా ఆర్ఐసీలో కరెంటు పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ నేపథ్యాన్ని చూసాము. ఒక రోగి చనిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాము. ఇటీవలి కాలంలో గృహాలకు సంబంధించి ఇంటికి సంబంధించిన విద్యుత్ కోతలు విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. ఎంజీఎంలో సైతం విద్యుత్ కోతలు రోగులను అయితే ఇబ్బంది పాలు చేస్తున్నాయి. వాళ్ళను భయభ్రాంతికి గురి చేస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడు కరెంట్ పోతుందో అని చెప్పి ఆ భయంలో ఏదైతే అత్యవసర చికిత్స పొందుతున్నటువంటి రోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ బంధువుల ప్రాణాలైతే అరచేతిలో పెట్టుకుంటున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో చిన్నపిల్లల వార్డుకు సంబంధించి కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది. అక్కడ కూడా ఏసీలు పనిచేయక చిన్నపిల్లల సంబంధించిన వాటిలో ఆ పిల్లలంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఎంజీఎంలో నిన్న విషయం తీసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం తర్వాత కరెంటు పోయిన సందర్భము దాదాపు 5-6 గంటలైన కరెంటు రాని సందర్భం. రాత్రి చీకట్లోనే రోగులంతా కూడా మనం చూస్తున్న విజువల్స్ లో చూడొచ్చు. సెలైన్ పెట్టుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనం చూసాము. పూర్తి స్థాయిలో పేషెంట్లకు ఆ గాలి అనేది ఆడాల్సి ఉంటుంది, ఫ్యాన్లు తిరగాల్సి ఉంటుంది, వెలుతురు అనేది ఉండాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో చీకట్లోనైతే పూర్తి స్థాయిలో పేషెంట్స్ అంతా కూడా
ఆందోళన చెందుతున్న నేపథ్యం ఎంజంకు రాకుండా ప్రాణాలు చూస్తాయేమో కానీ ఎంజంకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉన్న అంశంలో అయితే గోకులు కావచ్చు, రోగుల బంధువులు ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో పరిపాలన అయితే ఎంజంలో గాడి తప్పిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికీ కూడా నిన్నటి నుంచి కరెంటు పోయిన నేపథ్యంలో తర్వాత మరమ్మతులు చేసి 5-6 గంటల తర్వాత విద్యుత్ మళ్ళీ పునరుద్ధరించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎంపీ సూపరింటెండెంట్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ అంశం పైన అందుబాటులో కూడా లేదనే అంశం మాత్రం మనకు తెరపైకి వస్తా ఉన్నది. ముఖ్యంగా ఎక్సిడెంట్ పనిచేయడం లేదు, ఏసీలు పనిచేయడం లేదు. ఎంజం ఆసుపత్రికి సంబంధించి ముఖ్యంగా పరిపాలన విభాగానికి సంబంధించి సూపరింటెండెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ స్థాయిలో పరిపాలన గాడి తప్పిందన్న మనకు స్పష్టమవుతా ఉన్న నేపథ్యం మందులు కూడా లో అందుబాటులో లేవని మనకు తెలుస్తామని. ముఖ్యంగా వరంగల్ సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేసీఆర్ గారి హయాంలో మొదలు పెట్టడం జరిగింది. అది శరవేగంగా కూడా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శరవేగంగా పనులు కూడా జరిగిన సందర్భాన్ని మనం చూస్తాం. మళ్ళీ ఆ పనులన్నీ కూడా నష్టనడకలు సాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 2000 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్న సందర్భంలో ఎంజంను నిర్లక్ష్యం చేస్తున్నారనే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎట్లాగూ ఆ ఆసుపత్రి భవిష్యత్తులో వస్తుంది కాబట్టి స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేయని సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రోగులు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. వాళ్ళ రోగులంతా కూడా నిన్న రాత్రి కూడా వాళ్ళంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు కూడా మనం స్పష్టంగా చూసాము. ఇటీవలి కాలంలో అనేక సమస్యల సుడిగుండంలోనైతే ఎంజం చిక్కుకుపోయింది. ఇప్పటికైనా స్పందించి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పేద ఆసుపత్రిగా ఉన్నటువంటి ఎంజంను మళ్ళీ గాడిలో పెట్టాలన్న అంశం అయితే అక్కడ పేషెంట్ల వైపు నుంచి, పేషెంట్ల బంధువుల వైపు నుంచి ఒక డిమాండ్ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో రైతులు కల్లాల దగ్గర ఆందోళన చేపట్టారు. దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు.